ప్లే. బాగా వేసినారు స్లోర్. ఇంకా కాలు వస్తుంది ఆ రోజు దెబ్బకి. వాడు వేసిన బాల్ ఆ రోజు బాగా వేసిండ్రా అసలు. ఇవాళ కొన్ని రివర్స్ స్కూప్స్ ఆడా. ఇవాళ ఒక 2 రివర్స్ స్కూప్స్ ఆడా, 2 అది రిషబ్ పంత్ సూర్య ఆడతాడు చూడు ఇట్లా అది ఆడ. ఫస్ట్ నేను ఆమె కొంచెం లూజ్ కావాలని కొంచెం స్లోగా వేస్తున్నా. నేను బ్యాక్ సైడ్ ఎక్కువ ఆడినా ఇవాళ. అసలు పిచ్ బాగా పెట్టండి. ఇవాళ నాది 57 ఉంది స్కోర్. వీడి కౌంట్ చేయాలి. స్టార్ట్. వైడా అవుటా? లెగ్ స్టంప్ పైన నుంచి పోయినట్టు అనిపించింది. రైట్. అరే ఎన్నిసార్లు అవుట్ అయినాయి వాళ్ళు? 2 or 3 4 3 ఒకటేమో బోల్డ్, ఒకటి బ్యాక్ క్యాచ్ స్ట్రైట్ బ్యాక్, ఇంకోటి ఇక్కడికి వచ్చింది. షార్ట్ బాయ్ 2 2. ఇవాళ 48 balls 57 నాది. 8 overs ఆడినావా? నేను పర్ఫెక్ట్ వన్ డే ప్లేయర్ రా. నేను పర్ఫెక్ట్ వన్ డే ప్లేయర్. ఎప్పుడైనా ఒకసారి T20లో కిక్ అవుతా. వన్ డే ఆడటం నాకు చాలా ఇష్టం. ఎంత డాటా? బాల్ బాయ్. పిచ్ పెట్టున్నా, పేస్ బాగా జనరేట్ చేస్తుంది, బౌన్స్ అవుతుంది బాల్. వాడికి ఇది వార్మప్ రా. 1 ఓపిక లేదు. 1 షార్ట్ బాయ్ 3 వస్తాయి. అప్పర్ కట్ పెట్టినావు, అది 4కి పోదు. అక్కడ ఫీల్డర్ ఉంటాడు. 3 వస్తాయి ఉరికితే. ఫాస్ట్గానే ఉరుకుతాం. 1-7 ఏడికి వెళ్ళింది బాల్ లోపల. అదే స్ట్రైట్ అనే పోయింది. ఇట్లా కొంచెం డయాగ్నల్ ఉంది, అక్కడనే ఉంటుంది చూడు. మరి అంత లోపలికి వెళ్ళలేదు, ఇక్కడనే ఉంటుంది. ఫామ్లో ఉంటాయి చూసుకోండి, మనం భయపడం లేదు. దొరికిందా? వస్తుంది ఇక్కడనే. అదే చెప్తున్నా కదా, అంత దూరం పోదని. న్యూ బాల్ నెక్స్ట్ వీక్ రా. న్యూ బాల్ ఇంకా నెక్స్ట్ వీకే. ఈ వీక్ అసలు గట్టి వర్షం పడొద్దు అనుకున్నా నేను. నిన్న మంచిగా యాక్చువల్ డ్రైగా ఉండే పిచ్, కరెక్ట్ టైంకి వర్షం పడ్డది. అందుకే నేను క్యాన్సల్ రానన్నా. ఇవాళ కొంచెం బెటర్. ఇంకో డ్రై తీస్తాను నేను ఇప్పుడు. సైడ్ ఆమ్తో వేస్తా డ్రై. ఇంకోటి ఉంది. బౌలింగ్ యాక్షన్ కొంచెం స్మూత్ అయింది, లైట్గా కొంచెం స్మూత్ అయింది బౌలింగ్ యాక్షన్. మొన్న ఫ్రైడే రోజు ఆడినారు కదరా, మరీ ఓవర్ రా బాబు. నా బ్యాట్ అడిగారు మీరు ఉన్నాక కూడా. నేను అసలు ఆడలేదు ఆ బ్యాట్.
మీవాడేంట్రా ఎప్పుడు వచ్చిండు? మీవాడేంటి ఇప్పుడు వచ్చి అతను వచ్చి ఐ హావ్ నో బ్యాటింగ్ మొత్తం రాదు ఇంకా నీకు వాడికే అయిపోయి. ఇప్పుడు వచ్చినా ఏంట్రా బ్యాటింగ్ రాదు వాడికి వీడికి. బౌలింగ్ వేసుకుంటే వేసుకోమని నీ ఇష్టం. వాళ్ళు మళ్ళీ 6 పెట్టినాను రా ఇప్పుడు స్ట్రైట్. వాడు స్పిన్ బౌలింగ్ వేసి బ్యాక్ సైడ్ బాగా ఆడేసి. ఓ బాల్ బాయ్. ఏం చేసినావు శాండ్ పేపర్తో? బాల్ పెట్టింది. బాల్ రిగ్గింగ్ చేసిండు ఇచ్చిన శాండ్ పేపర్తో. ఏం చేసిండు? రఫ్ చేసి ఒక సైడా రెండా? పెట్టుకుండే కాబట్టి పిచ్ పోయింది. ఒక సైడా రెండా? కొత్త హెల్మెట్ హెల్మెట్ వేసుకున్నా వాళ్ళు. బాగుంది హెల్మెట్. అన్ఎక్స్పెక్టెడ్ బాగుంది. కంఫర్ట్ ఉండదు అనుకున్నా. ప్లాస్టిక్ ఉంది కాబట్టి అదరైనా ఓ లో బౌన్స్. ముందరికి వచ్చి ఆడకు. బౌన్స్ ఆడలే బాల్. అక్కడ స్టేబుల్గానే ఉండు. ఫుట్ వర్క్ యూజ్ చేయి నార్మల్గా. అది కూడా స్లో వేసిన, చాలా స్లో వేసిన. బౌన్స్ లేదురా ఇప్పుడు ఇవాళ. రాడు. హర్షాంకుల్ పెట్టుకున్నప్పుడు రాడురా ఎక్కువ. ఇప్పుడు నువ్వు ఒక్కసారి వచ్చిండు మనకి. అనలే మేము కాల్ కూడా చేసినాం. ఏం రెస్పాన్స్. అందుకే రైట్ తీసుకున్నాం. శ్రీయాంశ్ కూడా ఆడలేడు పెట్టుకొచ్చి ఉంటాయి. అందుకే రానని చెప్పింది. ఓ షార్ట్ బాయ్. 2 డాట్ అది క్రాస్ అయిపోతుంది వికెట్ కీపర్కి వేసి. థర్డ్ మ్యాన్ ఇట్లా ఉంటాడు కదా. పెట్టుకుంది కాబట్టి బాల్ వెళ్ళదు. 2 వస్తాయి. 10 స్కోర్. ఇవాళ నా స్కోర్ 57 for 48 goals. చేస్తా. ఏం డేట్ ప్రాసెస్ అది? డేట్స్ ఏంటది? మండే ట్యూస్డే వెనస్డే అన్నట్ట. లైట్లే అదంతా ఎందుకు కానీ ఒక్క దగ్గర అప్డేట్ చేసి పెడితే మన ఆల్ టైమ్ స్కోర్ ఒక్కటే దగ్గర ఉంటుంది. I kept Monday, Tuesday because it should మనం వీడి ఆడుతున్నాం ఆడేసుకోవాలి. ఏం లేదు. ఏ రోజైనా మనం ఎండ్కి వచ్చేవరకు అందరం విడిపోయాక మన స్కోర్లు ఎంత ఉండేనో తెలుస్తాయి. ఇంకా ప్లేయర్స్ యాడ్ చేయొచ్చా దాంట్లో కావాలంటే? ఇప్పుడు ఉన్న లిస్ట్లోనే. ఆ రోజు టెస్ట్ మ్యాచ్ ఉంటే అది అప్డేట్ చేసి వాడేస్తుండే. అది బాగా ఆడినావు నువ్వు. అది బాగా ఆడిండు వీడు ఆ రోజు. వాడిది కూడా బాగుండే స్కోర్. నాకు స్కోర్ గుర్తులేదు. 38 or 40 స్కోర్. దిస్ గైస్ 38. వాడిది కూడా 43నో ఎంతో ఉండే. షార్ట్ బాయ్ 2 వస్తాయి. 12. చాలా స్లిప్ అవుతుంది. క్లాత్ అందుకే పెట్టిండు అక్కడ. స్లిప్ అవుతుంది. ఇంకో డ్రై ఉంటుంది. డ్రై ఉంటుంది ఇక్కడ. పోరా చూవే. తెలుసు కానీ స్లో బౌలింగ్ కాబట్టి. స్లోర్ వన్ కదా. 14. డ్రై ఇది ఉంది అంతే, ఇంకేం లేవు. కరెక్ట్. ఇచ్చిన సైడ్ కట్టేంది. డ్రై ఉంటే వాడు ఓల్డ్. సరే
ఇది మరీ పచ్చి అయిపోయింది, నేనే కొట్టేసింది. చాలా కట్ అయింది అందుకే వైట్ కాదు. గుడ్ వన్. 4 పాయింట్ పై నుంచి వెళ్ళిపోతుంది. స్పెసిఫిక్గా 50-50 బాల్స్ అని పెట్టుకుంటా. నేను 48 ఆడినా. నేను కరెక్ట్ 45 minutes ఆడినాను అంతే. వాడు మెల్లగా ఇచ్చింది స్పిన్ బాల్, వాడికి ఓపిక లేదు. 2 కాదు 3 వస్తుంది. 19 స్కోర్ విత్ 3. వాడు ఫాస్ట్ ట్రై కాలే వెనక్కి కాలే. ఇవాళ 6 4s ఒక 6 కొట్టాను. బ్యాక్ సైడ్ ఎక్కువ పోయినాయి వాళ్ళ 4s. మిగిలిన అన్ని 2s సింగిల్స్. సైడ్ మరీ స్లోగా సైడ్ అంతాయి Bounce అవుతుంది. తీసుకొని రాదండి. తీసుకొని వచ్చిండ్రు బాబు, ఇక్కడనే ఉండొచ్చింది అందులో. ఇవి ఆడమని సైడ్ అంతా వేస్తారంట. ఇంకో డ్రైవ్ ఉంటుంది తీరా, ఇది సైడ్ అంకి వాడేస్తాం. మంచిగానే బౌన్స్ అవుతుంది. Get out the side arm. ఒక బాల్ నేనే ఏమంటా. ఇంకా నిన్న నేను చాలా ఫాస్ట్ చేయాలని ప్రయత్నం చేసిన, ఇంకా పట్టుకొని వచ్చామండి. మరీ ఎక్కువ పొటెన్షియల్ చూపించరా నెక్స్ట్లో మ్యాచెస్లో చూపించాలి ఎప్పుడైనా. లెఫ్ట్ హ్యాండ్ ఇంజూర్ అయిందిరా ఎందుకో, ఏదో అయ్యింది, లెఫ్ట్ హ్యాండ్ లేపలేకపోతుంది. టచ్ షాట్ 93. గుడ్ ట్రై. బ్యాట్ అది బ్యాటే Back and bottom. బాటం కాదు, స్లైస్ అయ్యి నాట్ టికెట్ ఘాటే కదా. లేడ్ Score 23. Not yet. One వస్తుంది, బౌలర్ ఆపితే 24. 1-1. 25. ఉన్నప్పుడు బాల్ ట్యాంపరింగ్ చేసి ఏం చూస్తున్నా, ఉన్నప్పుడు బాల్ ట్యాంపరింగ్ చేసి ఆడాలా. బ్యాట్స్మెన్కి చుక్కలు కనిపిస్తే దెబ్బకి. అంటే ఒక సైడ్ రఫ్ చేయాలి. 1 వస్తుంది 26 26 27 ఆల్రెడీ 26 ఇప్పుడు 1 వస్తుంది రా. సైడ్ లెక్క పెట్టుంటే 4 వచ్చేది. 1 మ్యాక్స్. షాట్ 29. కొంచెం ఇక్కడ పిచ్ చేయి, వెట్ లేదు ఇక్కడ. న్యూ బాల్ కి చేయాలి, ఆ సెమీ న్యూ బాల్ కి చేయాలి. ట్రై చేయి. క్యాచ్ పాయింట్. న్యూ సెమీ న్యూ బాల్ కి చేస్తే స్వింగ్ అది బాగుంది బాల్. ఎందుకు మీ సెమీ న్యూ బాల్ ఉంది కదా, రెడ్ ఆరెంజ్ టెస్ట్ ఆడినాం, దానికి బాల్ ట్యాంపరింగ్ చేస్తాడంట వీడు. we do it will swing so much. స్వింగ్ అవుతుంది రా, కానీ అంత మంచి
ఎప్పుడైతే బాల్ ఓల్డ్ అవుతుందో అప్పుడు చేయాలి అది. సెమీ న్యూ. సెమీ న్యూ ఉన్నప్పుడు స్వింగ్ బాగానే అవుతుంది, ఆల్రెడీ అవసరం లేదు. న్యూ బాల్ సెమీ న్యూ బాల్ ఎప్పుడు ట్యాంపర్ చేయడం అది ఎంత పిచ్చాడు కాదు. 29 ఇప్పుడు 1 కాదు. బాల్ ప్లేట్. Holding the pose. Clash doesn't matters, bro. It matters whether you score runs or not. Oh! 4. 34. 4 అన్నాడు రా. 4 అన్నాడు. I said well played. अरे बॉल रे. కింద పడి అది తుడు ఒకసారి. ఓ బాల్ బాయ్, మనోడిది ఒకటి వికెట్ వేసుకో అగస్తుంది వాళ్ళు. ఇది ఒకటి వికెట్ వేస్తున్నాయి వాళ్ళు. రెండు రెండా? ఒక బాల్ ఒక క్యాచ్. అవును. 38. బాటమ్ 1 39. చూడు ఒకసారి బ్యాట్. ఏ పేషెంట్ బాటమ్ నేను స్పెషల్గా ఇచ్చిన అది ఏ పచ్చి patient? కాదు. अरे बॉल रे स्विंग आउट स्विंग. అవుట్ వేసిన నేను యాంగిల్ పెట్టేసి అది కొంచెం డ్రై రా, తాకుతుంది మళ్ళీ చెయ్యికి తాకుతాయి. థర్టీ 39 స్కోర్. కాడు బాయ్. 2-2 ఏ 4 పోదు, అస్సలు పోదు. 38 దాటుతాయని పోదు. అది ఎంత 41 నిక్కా 45. ఎన్ని బాల్స్? बॉल डॉट. అది సైడ్ అంతా వేసి పోసుకోవాలిరా బాబు. బాగుంది, అలవాటు అయిపోయింది. అంకిల్ కేసేసి ఏ నీది ఉందా అగస్య సైడ్ నీ మీద ఉందా ఇవ్వు. ఇది బాలే అంత స్లిప్ అయిపోతుంది. సైడ్ అందరు ఏ అది బాగాలేదు రా, స్లిప్ అవుతుంది. అలవాటు ఉండాలి. ఆడు. స్లో బాల్ వేసింది మనోడు. అది నేను లాస్ట్ బాల్ వేసింది ఎయిర్ లో స్వింగ్ అయింది లోపలికి, అందుకే. 45 స్కోర్. ఇప్పుడు ఫాస్ట్ గా వస్తుంది. ఏ షాట్ Late. late. 47 స్కోర్. నాకైతే ఫాస్ట్ వచ్చింది. హైపర్ ఎక్స్టెన్షన్. హైపర్ ఎక్స్టెన్షన్ ఇంకొంచెం చిన్నగా ఉంటే బాగుండు అసలు. చిన్నగా ఉంటే ఇంకా ప్లేస్ వస్తుంది. ఆల్రెడీ ఉన్న height. ఇది జెట్ స్పీడ్ వస్తుంది బాల్ మరి. స్కోర్ 49. హైపర్ ఎక్స్టెన్షన్ మా దివ్యాంశ దగ్గర ఉంది, అది ఇంకా బాగుంటుంది. స్కోర్ 49. 49 వీడు 49 డాట్ డాటా అయితే 47.
డిపెండెడ్. ఆడాలి చూసుకుంటే హెల్మెట్కి తాకుతుంది. అప్పుడు ఇంకా వాడి కరెక్ట్ కరెక్టే కరెక్ట్ కరెక్ట్ ఆల్మోస్ట్ చెప్పలేము అది ఇడీరా సరే షూ వేయచ్చు కదా స్పీడ్ వేయాలి ఎప్పుడైనా అయ్యా చెప్పే కదా స్లిప్ అవుతుందని ఆ సైడ్ ఏం బాగాలేదు ఇరిగిపోయింది అరే చాలా ఫోర్స్ పెట్టి అది ఇది సేమ్ రా ఇది ఇరిగిపోయింది అది ఇరిగిపోలే లేదు ఇది కొంచెం నార్మల్ చిన్నగా బాగాలేదు ఇది కావాలండి చిన్నగా లేదు చూసుకో రెండు సేమ్ సైజ్ సేమ్ ఇవి నో చేంజ్ అది ఇరిగిపోయింది ఇది ఇరిగిపోలే అంతే తిరిగి అది మనోడే ఇరగొట్టినట్టున్నాడు నాకు ఇంకే హ్యామర్ దొరకగా నీ ఐడియా వాడినట్టు దీంతో చేద్దాం ఓ ప్లేట్ బాయ్ ఎంత 451 మూవ్ రే అరే మూవ్ లెట్ హిమ్ బి ఇన్ ది క్లిప్ టైం ఎంత అన్న టైం చూడు 20 minutes అయినాయి రా వీడికి 20 minutes అయినాయి వీడికి 9:18 9 minutes అయిందా? 9:18 టైమ్ 20 minutes అయింది 21 అయింది 15 ఆడుతుంది 15 ఆర్ 14 బాల్డ్ బాయ్ వన్స్ కి Hey! 160 170 అది 140 రికార్డింగ్ ఎంతసేపు అయిందన్న? రికార్డింగ్ 21 minutes 22 minutes 13 minutes అట్లా ఆడుతుంది 45 minutes ఆడుతుంది దాని తర్వాత మనం కంటిన్యూ చేయొచ్చు ఎవడు రావడానికి ఇప్పుడు నేను 10 వెళ్ళాలన్నా నాకు ఒక 20 minutes ఇచ్చేసి మీరు ఆడండి. ఏ హరాన్ ఒక పని చేయి ఇంకో 10 minutes ఆడు బ్రేక్ తీసుకో వీడు ఆడతాడు కొంచెం సేపు మళ్ళీ నేను 10 గాడికి వెళ్ళాలి అందుకే నువ్వు మళ్ళీ ఆడు. ఎక్కడ ఓటింగా నేను ఓటింగ్ రేపు అదర్కి ఎగ్జామ్స్ ఉన్నా మమ్మీ కూడా ఇంకి అదేంటి ప్రైమరీ ఓనర్ వేయాలంట ప్రైమరీ ఓనర్ నువ్వే కదా. బాటం బాగా కనెక్ట్ చేసి అడుగు బాటం ఇరిగిపోతుంది దగ్గర అరే ఒక 10 కొట్టింది వాట్ వన్ స్కోర్ 51 51 ఏ ప్లేడ్ బాయ్ 2 55 అది ఎల్బి అది ఓ ఎల్బియా తాకిందా బా అయితే మంచి బాల్ అది నువ్వు అడ్డొచ్చినావు అయితే ఇవాళ 3 మనడికి లంబో సరే పాడపో మనం ఏ రెస్ట్ తీసుకోరా ఫరాన్ వీడు పాడపోతాడులే ఆడు అప్పటి వరకు వీడు పాడపోతాడు భయా రిషబ్ పంత్ అనుకుంటున్నావా అరే ఫరాన్ యు యాక్చువల్లీ ప్లేడ్ దట్ షాట్ ఫుల్ విత్ యువర్ ఫోర్ దట్ బ్రో వెంట్ నువ్వు వదిలేసినావు. సరే క్యాచ్ క్యాచ్ బౌలర్ క్యాచ్ వీడు వెనకాల కురకాలి కదా అప్పటివరకు అది వీడి పైన డిపెండెంట్ అని ఉంటుంది. ఫుల్ ఆన్ నువ్వు స్వింగ్ చేసి ఉంటే 4
లేకుంటే 6. వాడు 2 6లు, నాకు 2 6లు, ఇది ఒకటి. ఇప్పటి వరకు బాగా ఆడాను, కొంచెం ఫామ్ మళ్ళీ వచ్చింది రిటర్న్ వీడు. ఇట్లా పిచ్ పైన అర్థం టెస్టింగ్ అంటారా బాబు, ఫుల్ స్కిల్స్ టెస్టింగ్. గ్రాస్ పిచ్ పైన ఆడాలంటే పిచ్చాలు బ్యాక్ అవుతాయి. లేట్ లేట్ లేట్. Another almost Yorker like. పర్ఫెక్ట్. కష్టం. 130 వస్తుంది. గట్టిగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా హర్ష వస్తుంది. అంకుల్ బౌలింగ్ 140 వస్తుంది. 140 అని అనుకుంటుండే వేస్తాడు. 120 వీడికంటే 5 ఎక్కువ. వీడు 115 వేస్తుంది, అంకుల్ 120 వేస్తుంది. ప్లేడ్ క్యాచ్ కాదు, క్యాచ్ కాదు, అడుగు కావాలంటే పోతుంది రా. వికెట్ కీపర్ అట్లేడు. పట్టదు. బౌలర్ క్యాచ్ నేను ఉచ్చ పడతా లేకుంటే బౌలర్ క్యాచ్ కాదు, ఏం బౌలర్ అది బౌలర్ క్యాచ్ కాదు. ఇట్లా పోతుంది, 2 వస్తుంది. ఏ టైం వేస్ట్ వదిలే. ఇది నేను స్లాట్లో వేస్తుంటే పోయేది. మనోడు ఒకడు ఉంటాడు ఇంగ్లాండ్ వాడు, సైడ్ అంతా హైలైట్ వేస్తాడు. టూ. అరే నా బ్యాట్ రా, నా ప్రారంభం. ఓల్డ్ బాల్ ఏడుంది. ఫరాన్ నేను 6 balls వేసి ప్యాడప్ అయిపోతా. లాల్ బాల్ ఇది 6 balls. లేదంటే పడిపోతా అంటే నేను వేస్తా. ఏమన్నాడు ఏమంటుండు వేయాలా వీడు? టైం ఎంత? ఇంకో 3 minutes ఉంది. 10-11 నేను బుక్ చేసేటోండి. చేయాల్సింది మళ్ళా. మర్చిపోయినా. బాల్ గుడ్ వన్. చేయాలనుకున్నాం మర్చిపోయినా. 4 wickets. 4-1 5 runs అవుతుంది. అది డిఫెండ్ చేయాలా? వీడు బాగా స్వింగ్ చేస్తాడు, నీకు అర్థం కాదు. స్ట్రేట్ బ్యాట్ ఆడుంటే అది 4. మంచిగా ఇవ్వండి. క్రాస్ బ్యాట్ ఆడింది. క్రాసా? మనోడు నా బ్యాట్ వాడుతుండే కదా, వెయిట్ ఎక్కువ అంటే అసలు నాకు లైట్ గానే అనిపిస్తుంది. షార్ట్ బాయ్ 2 2 4 2 6 59 100. 59. కొంచెం నెక్స్ట్ ఇంకో 2 minutes ఉన్నాయి. కొంచెం ఒక 65 దాకా లాగు, దాని తర్వాత సెంచరీకి ఏం చేయొచ్చు. 59 69 ప్లేట్ 1 బాగుందా? బాల్ ఎడికి వెళ్ళింది. మీ బ్యాట్స్ ఏమైంది అసలు? తీసుకొని వచ్చిన నేను నాకేం చేసిన మొత్తం సాక్ చూస్తున్నావు. 63 స్కోరు. 64. ఇప్పుడు 1 ఇది, 4 ఇది. అదే 64. 70 ట్రై అయ్యి. స్టాప్డ్ బాయ్. నా నెత్తికి తాకేది. వెల్ స్టాప్డ్. పట్టేయాల్సింది ఇట్లా క్లోజ్ చేసేసి, కానీ పేస్ స్పీడ్ పైన వచ్చింది. అవుట్. అరేదా తప్పరే క్యాచ్ ఫరాన్. పాయింట్ క్యాచ్ అది. పాయింట్ కాదు, ఇక్కడ 30 yards లోపల క్యాచ్ వచ్చేస్తుంది. చాలా న్యూ బాల్ తేయాల్సింది. లేదురా, గివ్ మీ ద బాల్. ఈరా
వేస్తుండే ఆగు మనం. ఆల్రెడీ మొన్న ఈడ ఒకటి తగిలింది సేమ్ ప్లేస్ లో. బాగాలేదు ఏంది చేయాలి ఇంకా. హ్యామర్ది ఇందులో. ఇది ఏ జూడ్ బాల్ చూడు ఎట్లా అయింది. సీమ్ వచ్చేసిందా అయితే వేస్ట్. ఇది నేను వేస్తా. ఒక మనోడి ఇట్లా రాదులే సైడ్. ఏ హ్యామర్ది లేదు లేదు తెలియదు. ఆల్రెడీ తగిలింది అందుకే అంతే మన భయా బాల్ వేసిపోయింది. బాల్ వేసిపోయింది గయా. ఫుల్లర్ ఎల్లుంటే నా తల పోయేది. అది ఆర్కర్ లెంగ్స్లో పడ్డది అందుకే కొంచెం క్యాచ్ లెక్క వచ్చింది. వాకింగ్ చెయ్యాలి నా దగ్గర హ్యామర్ లేదు కాబట్టి. ఏం కొట్టిండు పావరం అన్న నాకు సెపరేట్ రికార్డింగ్ చేయి. నేను జల్దీ వచ్చేసినాను. అరే అన్న నేను ఏమి బాబు నిన్ను బ్యాటింగ్ చేసి చూసి వచ్చేసిన. ఒక పని చేయి, ఇంకో డ్రైవ్ బాల్ తీసుకోవాలి. న్యూ బాల్ దిగాను. న్యూతో ఓల్డ్గా బాగుంటుంది. ఓకే ఓకేనా? అదే శాండ్ పేపర్ అదే శాండ్ పేపర్ తో నిన్న రుద్దుంది. అటు సైడ్ అందుకేనా రెడ్ స్పాట్స్ ఉన్నాయి. లేదు రెడ్ స్పాట్స్ అది అది అదే యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ రెడ్ శాండ్ పేపర్. నో నో తో నో ఇట్స్ 69 and complete 1 score 69 సింగిల్ 2 రావు score 69 पर ఫ్లాష్ bro score is 69 At a loss, he got out 4 times. no 5 4. 5 against 4 నేను 1 4 వావ్ see 70 that's a single ఇంకా చూడరా ఫరన్. వావ్ బ్రో కుక్కర్ పెట్టినట్టు అయితే ఫరన్ కుక్కర్ పెట్టినట్టు ఇష్టం. ఓహో ఫోటో తీ చూపి